70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇది తొలిసారి కాదని చెప్పారు. 2018లోనూ బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని కేటీఆర్ గుర్తు చేశారు. 70కి పైగా స్థానాల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నేను ఏజెన్సీల పేర్లు చెప్తే ఇక్కడ వాళ్ళ రిపోర్టర్లు ఉన్నారు, బాధపడతారు. కాబట్టి ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా, ఇదే వాళ్ళు చేసిన సర్వేలు మీరే చదువుకోవచ్చు ఎవరేం చేశారనేది. సో అబౌట్ 5 people had conducted a survey, exit poll back then. Only one got it right. సో ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరిట న్యూ సెన్స్, నాన్ సెన్స్ కన్ఫ్యూజన్ చేసే వాళ్ళందరికీ there will be egg on your face on the 3rd. And your reputation is at stake. That's all I'm saying. Your reputation is at stake. మీకు న్యూస్ మీడియాలో మీకు అలవాటు ఏమంటే ఏముంది మాకు వచ్చిన సమాచారం ఆధారంగా చెప్పాము అంటారు, తర్వాత దులుపుకుంటారు, అది మీ ఇష్టం. కానీ బట్ పాయింట్ ఏంటంటే యువర్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబిలిటీ, వెన్ యూ పుట్ అవుట్ అ పోల్, యువర్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబిలిటీ ఇస్ ఎట్ రిస్క్.